అంటే టోటల్‌గా ఒక సీనియర్ పొలిటీషియన్‌గా మీరు అంటే పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? మరోవైపు టోటల్‌గా చూసుకుంటే ఆహ్, ఏ పార్టీకి ఎన్ని సీట్లొచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లని నేను కరెక్ట్‌గా చెప్పలేను. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది. అది ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటే వాళ్ళకి లాభం దొరుకుతుంది. బీజేపీవోళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారా? టీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా అనేది అది ఇంకా మనకింకా ప్రజలలో నాడి ఇంకా కొద్ది రోజులలో తెలుస్తది. ఇంకొక 2 రోజులు పోతే. ఒక్కటేందంటే ప్రజలల్లా కేసీఆర్ గారు ఉన్నప్పుడు లాభాలు జరిగినాయి. ఆయన 10 ఏళ్లలో అద్భుతంగా చేశాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేకపోయేది, కరెంటు లేకపోయేది, తాగేదందుకు నీళ్ళు లేకపోయేది, పెన్షన్ సరిగ్గా రాకపోయేది, ఇబ్బందులు పడ్డం, రోడ్లు లేక, గ్రామ పంచాయతీ లేక ఇబ్బంది పడ్డం అనేది ప్రజల లోపట ఉన్నది. అది టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ కావచ్చు అనేది నాకున్న రాజకీయ అనుభవం మీద నేను చెప్పగలుగుతున్నాను. రెండవది దాన్ని వాడుకుంటే వీళ్ళ ఫెయిల్యూర్స్ కూడా చాలా అక్కడికి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు చాలా మాయమాటలు చెప్పారు. ప్రజలు నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. డిసెంబర్ 9 వరకు చేస్తానని ఒక్కటి కూడా చేయకపోయేవారికే బాగా వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ మీద. అదే టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కావచ్చు అనేది నాకు ఉన్న విశ్లేషణ. ఇలా టోటల్‌గా ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు తెలంగాణకు సంబంధించి అనేక విశ్లేషణలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లేకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఈ వీటిలో వేటి మధ్య పోటీ ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు? అంటే కొన్ని దిక్కుల మూడిట్ల పోటీ ఉండదు, కొన్ని దిక్కుల రెండిట్లు ఉన్నాయి. అంటే ప్రాంతాలను బట్టి ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఒకటి బీజేపీ సెంటిమెంట్ మీద కొడదామని చూస్తున్నది. జై శ్రీరామ్ అని హిందూ మతాన్ని రెచ్చగొట్టేందుకు వాళ్ళకి కేంద్రం కూడా ఏం చేసింది లేదు. ఫెయిల్యూర్ కేంద్రం. నాకున్న రాజకీయ అనుభవంతో చెప్తున్నా, తెలంగాణకి ఏం చేయలే, ప్రజలకు కూడా ఏం చేయలే. ఒక్కటే సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి బీజేపీ 2 సార్లు పవర్ వచ్చింది, 3ఓసారి ప్రయత్నం చేస్తాను. సరే వరంగల్